బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? యా అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ ఎందుకు నిఖిల్? ఆడుతున్నాడు బాగానే. ఇప్పుడు కొంచెం సోనియా ఎలిమినేట్ అయినాక అంటే సోనియా ఎలిమినేట్ అయ్యింది కదా, ఏమైనా లో అయ్యాడు అనిపిస్తుందా నిఖిల్? లైట్ గా అయ్యిండు, బట్ ఆడుతున్నాడు గేమ్ అయితే. మరి పృథ్వీ గేమ్ అసలు నిన్న చూసారా? నిన్న ఎపిసోడ్ చూడలేదు. ఓకే, పృథ్వీ గేమ్ ఎలా అనిపిస్తుంది? వే ఆఫ్ ప్లేయింగ్ కానీ. ఇప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతున్నాడు ఆయన. ఓకే, అయితే ఇప్పుడు మన విష్ణుప్రియ ఒకటి ఉంది కదా, పృథ్వీతో నేను మింగిల్ అవ్వాలి అంటే ఒకప్పుడు భయపడుతుండే, ఇప్పుడు ఆమె పోయినాక ఫ్రీగా ఉన్నాను అని చెప్పేసి. అంటే ఏమైనా ట్రై చేస్తుందా పృథ్వీకి? మేబీ ఉండొచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉందంటారా విష్ణుప్రియ పృథ్వీని? లేదు 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 చేయదు. ఎందుకని? తన గేమ్ తనుంది, ఆయన గేమ్ ఆయనకుంది. జస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. కొత్త చీఫ్గా నబిల్ అవుతారు కదా, అయితే సో మీరు ఏమనుకుంటున్నారు? చీఫ్గా నబిల్ అఫ్రిది కరెక్టే అంటారా? యా, హీ కెన్ డూ బెటర్. ఇప్పుడు చీఫ్గా ఉన్న వాళ్ళలో మీరు ఆల్రెడీ చూసారు కదా, యష్మి, నైనిక అండ్ నిఖిల్, సీత, ఇప్పుడు నబిల్. వీళ్ళందరిలో డిఫరెన్స్ అంటే మన అబ్జర్వ్ చేశారా మీరు డిఫరెన్స్? ఇంకా అంటే నబిల్ కూడా ఇంకా కొత్తగా ట్రై చేస్తాడు అనుకుంటున్నా. సీత వాళ్ళందరూ పాస్ట్ చీఫ్స్ అందరు బాగా పర్ఫామ్ చేశారు. అంటే మళ్ళీ చీఫ్గా యష్మి అయితే ఎట్లా ఉంటుంది? నో, వీ డోంట్ వాంట్ టు సీ యష్మి యాజ్ సీఫ్. ఓకే, ఎందుకని? తను ఎట్లా అంటే ఇంకా తన అన్నట్టే మాట్లాడుతుంది, పక్క వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు అని నాకు. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? మేబీ నో, హీ షుడ్ గో అవుట్ ఆఫ్ ది హౌస్. ఓకే, అయితే ఆదిత్య ఓం ఏమన్నా ఆటలో కనిపించాడు అంటే ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా అనేది? ఫేర్ గానే ఆడుతున్నారు, కానీ యాజ్ ఓట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఉంటేనే పెట్టారు. అంటే నైనిక కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అంటున్నారు. అసలు నైనిక గేమ్ ఎలా? తను కూడా కొంచెం లోగానే ఉంటుంది కదా బిగ్ బాస్ హౌస్ లో. సో అంటే లో అంటే ఎందుకు అయింది అనుకుంటున్నారు? లో ఆమె అసలు ఓవర్ థింక్ చేస్తుంది. ఓవర్ థింక్ చేస్తుంది. ఎవరైనా మిస్ అవుతుంది అంటారా బయట? ఓకే, సో ఇప్పుడు గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్? అంటే అప్పటికంటే ఈ సీజన్ అంత లేదు, ట్విస్ట్ ఉన్నాయి కాబట్టి ఏదో కొంచెం చూడాలనిపిస్తుంది అంతే. ఓకే, అయితే ఇప్పుడున్న వాళ్ళలో మీకు బాగా స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు? అమ్మాయిలో సీత. సీత ఎందుకని? సీత అన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది, డేర్ అండ్ డాషింగ్ గా చెప్తుంది అన్ని. ఓకే, అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో యష్మి మీరు వద్దనుకుంటున్నారు కదా, ఎందుకు యష్మిని వద్దనుకుంటున్నారు? ఆల్రెడీ తను ఒకసారి చేసింది అండ్ ఇంకోసారి అప్పుడు కూడా లాస్ట్ లో కూడా తను కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు అని అనిపించింది నాకైతే. ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారు? ప్రేరణ యా షీ కెన్, షీస్ గాట్. ఓకే, నాగమణి కంట ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఎట్లుంటుంది? నాగమణి కంటలో ఒక క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేసుకుంటే బాగుంటుంది? వాడు ఓవర్ థింక్ చేయడం ఆపారు. 1 minute.